అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో యోగా మాస్టర్ నబీర్ రసూల్ పర్యవేక్షణలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ప్రాచీనమైన యోగాసనాల ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని అన్నారు. భారత ప్రధాని అంతర్జాతీయ యోగా దినోత్సవం అమలు చేస్తూ యోగాసనాల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి యోగాసనాలు అభ్యసించి సన్మార్గంలో ఉన్నత విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం యోగా మాస్టర్ నబీర్ రసూల్ ఓం శాంతి మాతాజీ సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. మన కళ్యాణదుర్గం ప్రాంతంలో యోగా చేయడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు అత్యవసరమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది కళ్యాణదుర్గం ప్రాంతమనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా పల్లె ప్రాంతాలు ఉన్న గ్రామం పెద్ద గ్రామంగా కళ్యాణదుర్గం గ్రామమే ఉంటుంది. అలాంటి గ్రామాల్లో గ్రామస్తులందరూ కూడా మనం యోగా గురించి తెలియజెప్పినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ కుటుంబాల్లో కూడా పాల్పంచుకోవడం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్పంచుకోవడం కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయడం కూడా మనం అదృష్టంగా భావించాలి. మొన్ననే నేను రాలనంతపురం గ్రామానికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా వాళ్ళు ఒకటే అడిగారు, మాకు యోగా మ్యాట్లు ఇస్తే చాలు, మేము ప్రతిరోజు కూడా యోగా చేసుకుంటామని అడగడం కూడా చాలా గొప్పగానే భావించాం. ఎందుకంటే ఈరోజు అలాంటి పిల్లల్లో ఆ కదలిక రావడం, యోగా చేసుకోవాలనే మనసు పుట్టడం కూడా గొప్ప విషయం. ప్రతి స్కూల్లో కూడా యోగా అనేది గురువులు నేర్పించేదానికి సిద్ధంగా ఉన్నారు. గురువులు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించి రోజువారీ చర్యల్లో కూడా యోగా చెప్పిస్తే ఈ రోజు నుంచి కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవచ్చు. ఈరోజు 76 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం దినచర్యగా రోజు కూడా యోగా చేయడం లేదా వ్యాయామాలు చేసుకోవడం, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యాన్ని ఈ రకంగా కాపాడుకోవడం. అసలు ఉదయం 4 నుంచి కూడా రాత్రి 12 దాకా కూడా టైమింగ్, అంటే ఇంకా 12కి మించి టైం ఉంటుంది కాబట్టి 12 దాకా ఎంత బిజీ ఉన్నా మనిషిలో ఇంత కూడా అలసట కనపడదంటే దానికి ఒకటే ఒక కారణం. ఆయన రోజు కూడా అతను చేయాల్సిన దినచర్య, వాళ్ళు తిండే తిండిలో కూడా చాలా పాటించడం యోగాని. ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటామో కుటుంబంలో కానీ లేదా బయట ప్రపంచానికి కానీ మనం ఖచ్చితంగా సేవ చేయడానికో లేదా ప్రజల కోసం పనిచేయడానికో లేదా వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడానికో ఉపయోగపడుతుంది. ఇలాంటి యోగా అంతరాగా మన రాష్ట్రం కోసం మన రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఈ ఇంటర్నేషనల్ డే మన నరేంద్ర మోడీ గారికి మన అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి.